ఐపీఎల్ పుణ్యమా అని మన టీఎఫ్ఐ బానిసలందరూ చాలా రెస్ట్ తీసుకున్నారు. ఇంకా మళ్ళీ డ్యూటీ ఎక్కే టైం వచ్చేసింది. ఇంకో 5 డేస్‌లో పెద్ది మూవీ రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్‌తో ఒక పెద్ద రాడ్ పడ్డంతో ఈ మూవీతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రామ్ చరణ్ చాలా వర్క్ చేస్తున్నారు. మరియు ఫ్యాన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ట్రైలర్ కూడా వచ్చింది. స్టోరీ లైన్ సేమ్ రిపీటెడ్ స్టైల్‌లో అనిపించింది నాకైతే. వాళ్ళ నాన్న జగపతి బాబు రైల్వే స్టేషన్ కోసం ఫైట్ చేస్తారు. అండ్ కొడుకు రామ్ చరణ్ ఒక షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ తనకి గేమ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఎట్ వన్ పాయింట్ ఫాదర్ రైల్వే స్టేషన్ కోసం ఫైట్ చేస్తూ బకెట్ తన్నేస్తాడు. పాపం. దెన్ రామ్ చరణ్ ఆ రైల్వే స్టేషన్ కోసం ఫైట్ చేస్తాడు. మధ్యలో ఎవరో వచ్చి అసలు మీ విలేజ్కి ఏం గుర్తింపు ఉంది అని రైల్వే స్టేషన్ కట్టాలి, మీ విలేజ్ ఏం స్పెషల్ ఉంది అని రెచ్చగొడతాడు. దానికి ఇంకొకరు సలహా ఇస్తారు పెద్దికి, నువ్వు ఒలింపిక్స్లో ఆడి గోల్డ్ సంపాదిస్తే నీతో పాటు ఈ విలేజ్కి కూడా పేరు వస్తుంది, మీ నాన్న కోరిక కూడా పూర్తవుతుంది అని అనగానే హీరో జై అని లేస్తాడు. ఒలింపిక్స్లో జాయిన్ అవుతాడు. అది మీరు ఈ సీన్స్లో చూడవచ్చు. సెకండ్ హాఫ్ అంతా ఇంకా అదే స్టోరీ. ఎలా అయినా హీరో గెలవద్దు అని లాస్ట్లో హీరో లెగ్స్ కట్ చేసేస్తారు. అదే ఎమోషనల్ సీన్. ఇప్పుడు హౌ అని ఆలోచిస్తూ ఒక ఐడియాతో వస్తారు. పారాలింపిక్లో పారా యాథ్లీట్గా పోటీ చేస్తాడు. అది మీరు ఈ సీన్లో చూడవచ్చు. పారా యాథ్లీట్ అంటే ఈ పిక్ చూడండి మీకు అర్థమవుతుంది. ఆ రేస్లో గెలిచి తను అనుకున్నది సాధిస్తాడు. ఇది ద స్టోరీ. అది దా సర్ప్రైజ్. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది. నాకు మళ్ళీ ఆ రంగస్థలం రేంజ్ పెర్ఫార్మెన్స్ చూస్తామనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఈ మూవీ ఎంత కలెక్షన్ రావచ్చు అంటారు? కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.